యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఏంటి తిప్పరా తిప్పో అదే అర్రా సిగ్గా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఎలా చదవడో నాకు అర్థం కావట్లేదు. అవునే చదువులేక వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అలాగే పేపర్లో ప్రింట్ చేయాలి. లేకపోతే స్వప్నమ్మా ఇంటికి పదమ్మా. ఏంటి ఏమైంది? త్వరగా పదమ్మా. నాన్నకి ఏమైనా? మీ అన్నయ్యను ఓబుల్ రెడ్డి చంపేశాడు. నాయనా సురేష్ కబురు పెట్టారా? వాడంటే చాలా అభిమానం. 10వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నారు. బాబు అంత శాస్త్ర ప్రకారం జరగాలి. సాకలతను వచ్చాడా? వచ్చాడయ్యా. తొందరగా కానివ్వండి అయ్యా. అడుగు నీ తమ్ముడు వచ్చాడు రా. లేవరా లేరా. నీ తమ్ముడు చెల్లెలు నీకంటే పెద్ద చదువులు చదవాలన్నావు. అడుగు చూడరా నీ ఇంజనీర్ తమ్ముడు వచ్చాడు. లేవరా లేరా. చూసుకోరా అన్నయ్య చూసుకోరా. నీ అన్న చేత్తో తల కొరి పెట్టించుకోవాల్సిన వాడిని నేనే పెట్టాల్సిన రాత రాశాడు రా దేవుడు. కొట్టు కొట్రా. అరే కొట్టమంటా అంటే ఇదిరా మర్మక్కలంటే. నీ అబ్బా నరం మీద పొడిస్తే నైజాం దాకినిపించేటట్టు అర్సాలరా నీ అబ్బా. ఏమిరా సినిమామరిదే అదే తప్ప కళ్ళేంది? కర్నూలు మిరపకాయ మార్కెట్లో ఎర్రెర్రగుండాయి. అన్న చావికి ఏడ్చినావా లేకుంటే నా మీద రోసినావా? నీ బాధ నాకు అర్థమైతాందిలే. రేయ్ బామర్దికి మజ్జిగ తీసుకురా. నిమ్మకాయ కూడా పిండు. సెలవు చేస్తుంది. నేనేం చేసినాను రా? నేను రాజ్యం అడగలే, రాసలు అడగలే. రా పెద్ద బామర్ది అన్నా. 10 మందిలో పూ అన్నాడు. నీ అబ్బా నేనేమన్నా సీమ పందికి పుట్టినాడినా? సీమ పౌరుషానికి పుట్టినాడిని. ఎంటాడి చంపేసిన నా మజ్జిగ తాగదు కానీ.
అది దా దా ఆ. శభాష్ అమ్మా ఇటు పోదాం రావే. ఏందిరా ఇది ఆ? ఉల్లిగడ్డ సైజు ఉంది అర చేత్తో పట్టుకుంటే ఆళ్ళగడ్డ సైతం పిప్పైపోవాలా ఏరా అంత అమ్మ చెప్పాలా? లావుగా కట్టండి. నువ్వు పదవే అమ్మా. రా. దండాలమ్మా. నమస్కారం అమ్మా. రేపులే బయలుదేరండి. రావే నువ్వు రా. రే కానివ్వండి రా త్వరగా. నువ్వు రావే నువ్వు రా. ఎక్కండి అందరూ. నమస్కారం. నమస్కారం కూర్చోండి. రే రా. పెద్ద బామర్ది ఇది నీకు. చిన్న బామర్ది ఇది నీకు. నన్ను క్షమించండి. మావయ్య స్వప్న ఎక్కడ? కూసో కూసో దశరథ రామరెడ్డి కూసో. కారులో బాంబు పెట్టి 20 మందిని చంపిన. మన పగాళ్ళు బస్సు ఎక్కారని తెలిసి మొత్తం బస్సు తగలబెట్టిన. ఇక భూమి తగాదాలు, ఆస్తి గొడవలు, ఎలక్షన్ అప్పుడు ఇలా 30-40 కేసులు మన మీద పడున్నాయిలే. కానీ ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. మనకెదురు తిరిగే దమ్మెవుడుకుంది? మన మగతనం గురించి వినే ఉంటావు. మోజు పడితే బిడ్డ తల్లిని మొగుడుపోయిన ఆడదాన్ని కూడా వదల్లే. ఈ ఏరియాలో కూడా ఇంచుమించు నచ్చిన ఆడోళ్ళందరిని టచ్ చేసిన. కానీ నీ ఒక్కదాని మీద మాత్రం చెయ్యేసినానా? వెయ్యలే. ఎందుకని? ఐ లవ్ యూ. నువ్వెప్పుడు సమర్థాడతావని కాపుగాసిన. నువ్వు నా కళల్లోకి వస్తావు, ఏడ్పిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి. నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. మన పెండ్లికి ఎవడడ్డొచ్చినా ప్రాణాలతో బయటపడ్డు. రే బిడ్డా, అది చిన్న పిల్లరా, సిగ్గుపడతా ఉంది. పెద్దదాన్ని నేనొచ్చినాగా నేను మాట్లాడుతూ ఉండు. చూడు దశరథ రామరెడ్డి, బాధను దిగమింగాల. నువ్వు ఎంత ఏడ్చినా పోయి నీ కొడుకులు తిరిగొస్తారా? నా కొడుకు నీ కూతుర్ని లవ్వాడానన్నాడు, పెళ్ళాడతానన్నాడు. కులాలు కలిసినాయి కదా అని సరే అంటిని. నీకు మా చెల్లెలకి 15 ఏళ్ళు తేడా ఉంది, ఎట్టా చేయమంటావని నీ కొడుకు గాడిద కొడుకులు నా కొడుకును అడగొచ్చా? ఏ నా పెనుడికి నాకు 15 ఏళ్ళు తేడా లేదా? పుట్టలేదా బిడ్డలు? కనలేదా నేను? చూడు, కీడు జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరగాలి అంటారు. పెండ్లైతే ఈ ఇంటికి అల్లుడు కొడుకు నా కొడుకే అవుతాడు. లగ్నపత్రికలు రాయించుకుందాం. బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి. రే నువ్వు రారా బిడ్డ. వెళ్ళొస్తానే. ఐ లవ్ యూ. నేను ఓబుల్ రెడ్డిని పెళ్లి చేసుకుంటాను నాన్న. స్వప్న, నాకు అడ్డు చెప్పొద్దు. ఇప్పుడన్నా నన్ను ఈ పని చేయనివ్వండి. ముందే ఈ పని చేస్తుంటే అన్నయ్యలకి చావు తప్పేది. 2 కొడుకుల్ని పోగొట్టుకున్న మాకు ఇదొక శుభవార్తను చెప్తున్నావమ్మా. నాన్న, జీవితంలో మీరు ఎన్నిసార్లు రాజీ పడలేదు. చదువుకుందాం అనుకున్న పెద్దన్నయ్యను
మా కోసం చదువు మానిపించలేదా? పిల్లల దగ్గరే ఉండాలని అమ్మ ఉద్యోగం మానేసి మా కోసం వచ్చేలేదా? ఇవన్నీ ఇష్టం లేకుండా చేసినవేగా. ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పేంటి? భయం నుంచి, బాధ నుంచి మీరు బయటపడాలంటే ఇంతకంటే మార్గం లేదు నాన్న. దానికంటే మన ముగ్గురం కట్టుకుని చావడం నయమమ్మా. అమ్మా, చూస్తూ చూస్తూ ఆ దుర్మార్గుడి చేతిలో నేను పెట్టలేను. నిజంగా మా సంతోషమే నువ్వు కోరుకుంటే నేను చెప్పినట్టు చేయమ్మా. ఇదిగో ఈ డబ్బు నీ పెళ్లి కోసం నా పీఎఫ్ నుంచి డ్రా చేశాను. నీ సర్టిఫికెట్స్ కూడా తెప్పించాను. ఇవి తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? ఇదిగో చూడు, అమెరికా నుంచి నీ బాబాయ్ ఎన్ని లెటర్స్ రాశాడు చూడు. నువ్వు బాగా చదువుతున్నావని, మన కుటుంబంలో నువ్వే తెలివైన దానివని నేను అక్కడికి పంపించమని రాశాడు. నిన్ను అంత దూరం పంపించడం ఇష్టం లేక నేనే ఈ లెటర్స్ అన్ని బీరువాలో దాచాను. వెళ్ళిపోమ్మా, బాబాయ్ దగ్గర వెళ్ళిపో. కనీసం నువ్వు ఒక్కదానివైనా బతుకున్నావని ఆశైనా మాకు మిగల్ని. నాన్న, మిమ్మల్ని వదిలి బాగా ఆలోచించాక ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఇంతకంటే వేరే మార్గం లేదు. వెళ్ళిపోమ్మా. తెల్లారిసరికి అందరి జీవితాల్లోకి సూర్యుడు వస్తాడు, కానీ మన జీవితాల్లోకి ఆ దుర్మార్గుడు వస్తాడమ్మా. వెళ్ళిపోమ్మా, నా మాట విని వెళ్ళిపోమ్మా. ఇంకేం చెప్పొద్దు. అంతా సవ్యంగా జరిగితే వీలు చూసుకుని మేమే అక్కడికి వస్తాం. బయలుదేరమ్మా, బయలుదేరమ్మా, బయలుదేరు, బయలుదేరమ్మా. బయలుదేరమ్మా, బయలుదేరు. ఏం చేస్తున్నారా అక్కడ? లోడ్ వచ్చింది, దించండి. ఇదేంది ఇలా పారిపోతున్నావేంది? నేనేమైపోతానే? ఇదిగో మన పెండ్లైనట్టు చనిపోయిన నీ అన్నయ్యలిద్దరూ మన కొడుకులుగా పుట్టినట్టు కలలు కంటాండా. దాదా దాదా దా అదేందే తల ఉంచుకుంటున్నావు? ఓ, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి సిగ్గా? అట్టయితే నా గుండెల్లో చూడు. ఐ లవ్ యూ. నిజం? ఇంక యాడోకే? దా దా దా. Many happy returns of the day, Lollipop. థ్యాంక్ యూ రా. అమ్మా, అన్నయ్య కర్నూలు నుంచి. అమ్మతో మాట్లాడతావా? అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను, సరేనా? సరే సరే, ఆల్ ద బెస్ట్. అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్.
పట్టపగలు నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రుజ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు. ఎవడ్రా అతను? ఖచ్చితంగా కర్నూలోడు మాత్రం అయ్యి ఉండాడు. వచ్చేసారు, వాళ్ళ మనసులో వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? తెలీదు. వాళ్ళు వచ్చేస్తున్నారు.
నా కోసం మీరు అనవసరంగా ప్రాణాలు మీరికి తెచ్చుకోవద్దు. మీరు వెళ్ళిపోండి. వాళ్ళు రాక్షసులు, మిమ్మల్ని బతకనివ్వరు. నా తర్వాత ఏంటి అనుకుంటాను. మీరు వెళ్ళిపోండి ప్లీజ్. యుద్ధం మొదలయ్యాక మధ్యలోనే వదిలేయటం మగతనం అనిపించుకోదు. మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను. వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. ఎవడురా నువ్వు? ఆ? తప్పు తప్పురా. ఒరే, నా దగ్గర నుంచి ₹1 కోటి పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. దా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే, అది నా హార్ట్ రా, లైఫ్, వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న, మెరుపైతే నేను ఉరుమన్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్లో నా మీదే చేయేస్తావా? ఒరే, నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రేయ్, వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. వెళ్ళండి.
ఫకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయని తెలిసిపోయింది. నీ ప్రాణాలు నీకెంత ముఖ్యం అంతకన్నా నా ప్రాణాలు నాకు ముఖ్యం. స్వప్నం వంటి మీద రక్తం వస్తే నేను తట్టుకోలేదు. నీకేం కావాలో అడుగు ఇచ్చేస్తాను, కానీ వద్దు. రాయ్ ఇట్రా రా. ఇట్రా రా. వచ్చాడు. పంచిప్ ఇప్పో. ఇప్పురా ఇప్పేశాడు. వదిలే ఇప్పేశాడు. కింద పరు. కింద పరచు. రాయ్ ఆ కత్తులని ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామంటే మొత్తం ఎత్తుతారు. వదిలే. మూట కట్టు. మూట కట్టు. కట్టేశాను. రక్తం వదిలే. రే ఇక్కడ రా. ఇక్కడికి రా. వచ్చాడు. ఈ మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే. దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో గాలి తీసే. అన్ని బండల గాలి తీసేయండి. ఇదిగో కత్తులు పడేస్తారు. గాలిలో తీసేస్తా అంటారు. అమ్మాయిని వదిలే. నువ్వు వెళ్ళి ఆ జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో. నీకు కజ్జికాయ తినిపిద్దామని రాధిక ఏర్పాట్లన్నీ చేసింది. ఈ రోజు నీ పుట్టినరోజు కదా. అవునవును, ఈ రోజు నా బర్త్డే కదూ. నాకెక్కడో తడతా ఉంది. నీ తట్టుడు ఆపి ముందు తట్టలో ఏమో చూడు. తీసుకో బాబు. ఇన్నేళ్లుగా నీ ప్రతి పుట్టినరోజుకి నీకేదైనా కొనివ్వాలని నేను దాచిన డబ్బిది. నీకేం కావాలో మాకు తెలియదు కదా, అందుకే నీ ఇష్ట ప్రకారం ఈ డబ్బు ఖర్చు పెట్టుకో. అప్పగింతలు అయిపోయాగా కడుపు బండుతుంది. ఫోన్ చేద్దాం పదండి. అలాగే పదండి. అయ్యా ఏ బంజారుదానా, అసలు ఏంటి నీ ఉద్దేశం? కరెక్ట్ గా నగలు చేతిలో పడేయడానికి క్షుద్రశక్తులు అడ్డుపడ్డావు. నీ బామ్మ సుమ్మా? కంట్రోల్ యువర్ టంగ్. వంశపారంపర్యంగా వస్తున్న నగలు తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చూడు శివాజీ, ఆ ముసలి వాళ్ళ ఇంటి కోడల కోసం దాచిన నగలివి. ఇవి ఈ ఇంట్లోనే ఉండాలి. వీటిని నమ్మిన డబ్బుతో మీ అమ్మకు ఆపరేషన్ చేయించినా ఏ మాత్రం ఫలితం ఉండదు. ఏంటి, మీ అమ్మ గురించి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నేను నీ స్టోరీ అంతా తెలుసుకునే వచ్చాను. నీ ప్రాబ్లమ్స్ ఏంటో, నీ మనసులో బాధ ఏమిటో నాకు తెలుసు. నీకు పట్టిన గ్రహణం త్వరలోనే వదలాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, ఆ తల్లి మంచి మనసుతో ఇచ్చిన డబ్బిది. మీ అమ్మగారికి పంపించు, అంతా మంచి జరుగుతుంది. తాళ మీద నన్ను ఇందులోనే పెట్టాను చెప్పావుగా. షాప్ మింగట ఆ విషకన్య చీచానే మింగుంటుంది. దాంతో కెక్కిదాం పదా. బాబులు, మనిద్దరి లవ్ విషయం ఆ పెద్ద కోటేశ్వరరావుకి తెలిసిపోయింది. ఇద్దరం వెంటనే లేచిపోకపోతే వాడు మనకి చెస్కా మస్కా ఇస్తాడు. నా చైన్ తీసుకుని సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చాయి.
పోతుంది జలకన్య అదే లాయర్ గారు పెళ్ళం మనం ఇప్పుడు మారువేషాల్లో ఉన్నాం. యాక్షన్ ఎక్కువ, డైలాగ్ తక్కువ చెప్పాలి. ముబారక్ మేడం. కంగారు పడద్దు మేడం, నాది పేరు డస్ట్ బిన్ లాడెన్, నా తమ్ముడికి పేరు లార్జ్ పుష్. హలో అయ్యో బుష్కి లాడర్కి ఫ్రెండ్షిప్ నాకి ఫాదర్ కి వాళ్ళకి మదర్ కి జర్రంతా రిలేషన్. అల్లా అచ్చా కరా. అచ్చా ఏ ఊరు నుంచి వస్తున్నారు? పాకి 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 నీ కంటికి నేను పాకిదాలా నిన్ను? అమ్మమ్మ, అంతా కోపం వద్దు. నాకి తమ్ముడికి నతి. లాయర్ సాబ్ పిలుస్తారా? ఆయనతో మీకేం పని? ఆయనకి బండల్ బండల్ క్యాష్ ఇవ్వాలా? అచ్చా ఆ ఇచ్చేది నాకే ఇచ్చేయండి. హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వాలా? మా గెస్ట్ హౌస్ లో ఉన్నాడేమో, పదండి వెళదాం. తమరెందుకు? ఆ క్యాష్ ఆయన హ్యాండ్ కి ఇవ్వగానే నా హ్యాండ్ కి తీసుకుందామని. ఉండండి, ఇంటికి తాళం పెట్టొస్తా. పని చేయండి. ఎరా ఎరా లార్జ్ పుష్. ఆవిడ పాకి అని పిలుస్తావిడ్రా? లేదు, పాకిస్తాన్ అనుపోయి పాకిస్తాన్కి మధ్య ఇరుక్కుపోయింది. ఇన్ని వందల దేశాల పేర్లుండగా ఆ పలకలేని పాకిస్తాన్ ఎందుకు పలకడం? చంపేస్తా. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. అవసరం పడుతుంది చెప్పటా? వదిలే. ఈ టైప్ లో ఎంజాయ్ చేయాలంటే మన చేతిలో క్యాష్ ఉండాలి కదా. పిమ్మట ఆ పెద్ద కోటేశ్వరరావు గారి లాకర్ ఏ బ్యాంకులో ఉందో తెలిస్తే తదుపరి ఆ క్యాష్ మొత్తం చుట్టబెట్టుకుని లేచిపోదాం. ఆ లాకర్ ఏ బ్యాంకులో ఉందమ్మా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ నంబర్ 420. థ్యాంక్ యూ. ఐ లవ్ యు సో మచ్ మై డైనమిక్ బబ్లు. ఏయ్ చీచా, మెడేంటమ్మా బోసు కొడుతుంది? చైన్ సంగతి అడగలేదే? Oh, I can't believe it. Oh, my Pablo, my sweet Pablo. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. మనం ఎక్కడికి లేచిపోదాం డార్లింగ్? ఆంధ్రాలో అనకాపల్లి వెళ్ళి బెల్లం వ్యాపారం చేస్తున్నాం. మరి మీ వైఫ్ కి డ్రైవర్స్ ఇవ్వరా? దాని మొహం దానికి వెళ్ళకలేందుకు? చిచ్చి, స్టాప్ ఖర్చులు దండగా. అది భార్య కాదు, బరంపురం భార్య. డబ్బు వాడని గబ్బు దాంతో ఇన్నాళ్ళు సంసారం చేశాను. లిరిల్ సుందర్ లాంటి నీతో రొమాన్స్ చేస్తే గానీ ఆ వాసన పోదు. రొయ్య పుట్టు వాసన కొట్టే అదెక్కడ? గులాబీలా గుబాళించే నువ్వెక్కడ? అది మన దారి కట్టొస్తే దాని కాళ్ళు చేతులు నరికేసి సెంటర్ లో పడేస్తాను. అప్పుడు అది పాక్కుంటూ దేక్కుంటూ బాబా ధర్మం చేయండి అని అడుక్కుంటుంది. పని నిరుకుపోయింది రావట్లేదు. ఏ నువ్వు బట్టలు ఎక్కొస్తావు అనుకుంటే చీరలో వచ్చావా? ఐ డోంట్ లైక్ ఇట్. చీచా, నువ్వు ఐశ్వర్య రాయిలో ఉన్నావు. ఫ్యామిలీ లాయర్ కదా అని చెప్పి నా రహస్యాలని చెప్తే ఆ చీచాతో చేయగలిపి నా లాకర్కి బొక్క పెడతావా? నడువుని. ఆగండి. నా కళ్ళ ముందే నా భర్తను కొడతారా? కుదరదు. రండి, కొడితే అందరం కలిసే కొట్టాలి. బై బబ్లు, సీ యు నెక్స్ట్ బర్త్. జన్మనిచ్చిన మనిషిని తల్లి అంటారు, ప్రాణం పోసిన వాళ్ళని దేవత అంటారు. నువ్వు అమ్మవో దేవతవో నాకు తెలియదు. ఆపదలో ఉన్న నాకు సాయం చేసి నా తల్లి ప్రాణాలను కాపాడావు. నీకు నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్పుకునే అదృష్టం, నీ పాదాలను తాకే అవకాశం నాకు లేదు. చేతులెత్తి నమస్కారం చేసినా నీకు తెలియదు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. వచ్చే జన్మలోనైనా నాకు అవకాశం ఇవ్వు తల్లి.
శివాజీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దారి తప్పి ఇక్కడికి వచ్చాను. నా దారి ఏదో తెలుసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఆదరించిన వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట. నేను ఇక్కడుండి వాళ్ళకు ఉపకారం చేయలేకపోయినా అపకారం చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఈ గడప దాటి వెళ్తే ఆ ముసలి దంపతులకి ద్రోహం చేసినట్టే. రాధిక, అవును శివాజీ, ఇప్పటిదాకా బుజ్జి మా దగ్గరే ఉన్నాడని వాళ్ళెంతో మురిసిపోతున్నారు. ఇప్పుడు ఇది నిజం కాదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? వాళ్ళు మురిసిపోతున్నారని అద్దంలో చందమామను చూపిస్తూ ఎన్నాళ్ళు ఇలా మోసం చేయమంటావు? నువ్వు చూపిస్తున్నది అద్దంలో చందమామని కాదు శివాజీ, అమావాస్యలో చంద్రుణ్ణి. ఆ చంద్రుడే లేడు, ఎప్పటికీ రాడు. ఎందుకంటే తాతయ్య అమ్మమ్మ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బుజ్జి ఎప్పుడో చచ్చిపోయాడు. నిజం శివాజీ, బుజ్జి ఎంతో గొప్పవాడే ఇక్కడికి తిరిగి వస్తాడని ఆ పెద్దవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తాగుడికి తిరుగుడికి బానిసై అనారోగ్యంతో బుజ్జి చచ్చిపోయాడు. ఈ విషయమే ఆ పెద్దవాళ్ళకి చెప్పి ఓదార్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. కానీ అప్పటికే బుజ్జి స్థానంలో మీ ఇద్దరు నాటకం ఆడుతున్నారు. చూపులేని వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూశాను. ఆ బుజ్జిని మీలో చూసుకుని వాళ్ళు పొందే ఆనందాన్ని చెడగొట్టలేక నేను మీతో కలిసి నాటకం ఆడాను. కొన్నాళ్ళు మీరు ఇలాగే నాటకం ఆడి వెళ్ళిపోతే బుజ్జి అమెరికా వెళ్ళిపోయాడని వాళ్ళని నేను నమ్మిస్తాను. ఆ నమ్మకంతో వాళ్ళు చనిపోయేదాకా మనశ్శాంతిగా బతుకుతారు. ఇప్పుడు చెప్పు, ఆ అమాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత నీది కదా? ఇన్నాళ్ళు నీకు నీడనిచ్చిన చెట్టుని నరికేసి వెళ్ళిపోతావా? నీ అమ్మను బతికించుకోవాలని నువ్వు ఎంత తపన పడ్డావో అదే ప్రేమతో ఆ ముసలి దంపతులకు ప్రాణదానం చేయలేవా? చెప్పు శివాజీ.